హాయ్ అండి, మా శశాంక్ని కాన్పూర్ ఐఐటి కాలేజ్లో జాయిన్ చేయడానికి వచ్చామండి. క్యాంపస్ ఎలా ఉందో తెలుసా అండి? ఇదేమి కాలేజ్ అలాగా లేదు, ఒక పెద్ద ఊరు అనుకోండి. లేని షాప్ అంటూ లేదు. ఎంత పెద్ద స్పేస్ అంటే లోపలికి వెళ్తూనే ఉన్నాం, అంత పెద్ద క్యాంపస్ అండి. ఇదిగోండి, ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళామన్నమాట. మాకు వీడి హాస్టల్ది రీచ్ అవటానికే ఇంచుమించు 5 to 8 minutes పట్టింది. చూస్తున్నారు కదా, సూపర్ ఉందండి. లోపలైతే నడుచుకుంటూ వెళ్ళే ప్రసక్తే లేదు. ఇంకా కంపల్సరీ అక్కడ స్టూడెంట్కి సైకిల్ ఉండాల్సిందే. మార్నింగ్ మేము 8 o'clockకే వెళ్ళిపోయాము. అప్పటికే పెద్ద క్యూ. చూస్తున్నారా, వీళ్ళందరూ కూడా ఎంటెక్కి జాయిన్ అవటానికి వచ్చిన వాళ్ళండి. 1/2 hour అలాగా వెయిట్ చేసాము. ఆ తర్వాత మా టర్న్ వచ్చేసింది. వీడి హాస్టల్ కిందనే షాప్ ఉందండి. మంచిగా పరుపులు, వాడికి కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయన్నమాట. అంటే సోప్స్, పేస్ట్, ఇలాగా కొంచెం చూడండి, స్నాక్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. వాడి రూమ్లో అన్నీ తీసుకెళ్ళిన సామాన్లన్నీ పెట్టేసి ఇవన్నీ కొనడానికి కిందకు వచ్చామన్నమాట. చూడటానికి చిన్న షాప్ అయినా కానీ అన్ని వస్తువులు ఉన్నాయండి. శశాంక్ ఏవైతే లిస్ట్లో రాసుకున్నాడో అన్నీ కూడా ఇక్కడ దొరికాయి. స్నాక్స్ కూడా ఇదే షాప్లో అండి. అంటే ఆల్ ఇన్ వన్ అన్నమాట. నాకైతే ఈ షాప్ భలే నచ్చేసింది. కాలేజ్ అంతా కూడా పేరెంట్స్ తోటి కలకల్లాడిపోతుందండి. పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చారు పేరెంట్స్ అందరూ. ఫుల్ రష్ అన్నమాట. అందరూ కూడా షాపింగ్లోనే బిజీగా ఉన్నారు. నేనైతే ఇంకా వాడి రూమ్లో అన్నీ కూడా సర్దేశాను. తీసుకెళ్ళిన బట్టలన్నీ కూడా వాడికి ఇచ్చిన డ్రాలో అంతా పెట్టేసి ఇంకా లంచ్కి వెళ్ళిపోయామన్నమాట. వీడి మెస్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత మేము వచ్చేసాక వాడు అక్కడ మెన్యూ పెట్టాడు. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే అండి, చాలా ఉన్నాయి. సైకిల్ కూడా తీసేసుకుందాము అని చెప్పేసి ఇంకా ఇక్కడికి వచ్చాము. వేడి మాత్రం భయంకరం అండి. ఎంత వేడి, అలాగనే చెమట. అయ్యో పాపం వీడు ఎలా ఉంటాడా అనేసి బాగా అనుకున్నాము. కొన్ని రోజులకి పాపం ఇంకా వాడికి అలవాటు అయిపోయింది. చలికాలం చలి కూడా అలానే ఉంటుందండి. నేను కూడా సైకిల్ తొక్కాను అక్కడ. ఇదిగోండి, వచ్చేసాం ఫుడ్కి. అసలు యాక్చువల్గా ఫుడ్ ఎలా ఉంటుందో అనేసి అనుకున్నామండి. వండర్ఫుల్ అన్నమాట. ఎంత టేస్టీ ఫుడ్ అంటే మొత్తం నేను లోపల చూసారా, చపాతీలు అన్నీ చేస్తున్నారు. మంచిగా హైజీన్గా ఉంది. టేస్ట్ కూడా అద్దిరిపోయింది. ఫుడ్ ఆ రోజైతే రాజ్మా కర్రీ, అలాగనే కోఫ్తా అన్నమాట, రోటీ, అన్లిమిటెడ్ ఫుడ్. చాలా మంచిగా అనిపించింది. ఇంకా మా శశుబాబుకి టాటా చెప్పే టైం వచ్చింది. కెమెరా దగ్గరికి రమ్మంటే మాత్రం రాడు. వాడికి తెలియకుండానే వాడిని వీడియో తీయాలండి. లోన్ ఫెసిలిటీ లాగా పెట్టినట్టున్నారు SBI వాళ్ళు. ఇదిగోండి, ఇంకా మా క్యాబ్ వచ్చేసింది. ఎక్కేసాం. మెయిన్ బెంగ ఫుడ్ విషయంలోనే ఉండేదండి నాకు. అలాంటిది ఏమీ బెంగ లేకుండా హ్యాపీగా ఉన్నాడు వాడు అక్కడ. ఓకేనండి, ఇప్పటికైతే ఇవే విశేషాలండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా పెడతాను. ఓకేనండి, బాయ్.